చెప్తే నువ్వు? ఎవరైనా వస్తే చెప్పమని ఆ నిద్రపోతు దయ్యానికి చెప్పాం కదా. తోటమాలి వస్తుంటే మనకి చెప్పకుండా వాడెక్కడికి వెళ్ళాడు? చలి పెడుతుందని లేస్తలేవా? శాతరైతులని లేస్తలేవా? నువ్వు ఏదో మమ్మల్ని పోషిస్తావు అనుకుంటే నువ్వు ఇట్లా పన్నమేంది బేటా? అయ్యో ఆపండి రా బాబు, మీ అరుపులకి నా చెవులు పోతున్నాయి. నాకు ముందే చెవులు పెద్దగా ఉంటాయి. మీరు ఇంకా దేనికోసమో గొడవ పడుతున్నారేమో అని భయపడి సచ్చా. రే ఉదయ, ఇది నాది. లేదు లేదు, ఇది నాది. లేదు, ఇది నాది. లేదు, ఇది దక్కాల్సిందే నాకు అని గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవ అరుపులకి చెట్టు పైన పడుకున్న మంచి దయ్యం నిద్రలేస్తుంది. చిచ్చి, నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు. నాకు వచ్చే కోపానికి వీళ్ళనేం చేసినా తప్పులేదు, కానీ నేనేం చేయలేను, ఎందుకంటే నేను మంచి దయ్యాన్ని కదా అని అనుకుంటుంది మంచి దయ్యం. ఆ చెట్టు కింద గొడవ మొత్తాన్ని పైన కూర్చొని చూస్తూ ఉంటుంది. అలా కొద్దిసేపు చూసి కిందికి వస్తుంది. అయ్యో ఆపండి రా బాబు, మీ అరుపులకి నా చెవులు పోతున్నాయి. నాకు ముందే చెవులు పెద్దగా ఉంటాయి. అయినా మీ దగ్గర చూస్తే ఏమీ లేవు, కానీ నాకు నాకు అని గొడవ పడుతూ ఉన్నారు. ఇంతకీ దేనికోసం ఈ గొడవ అని అడుగుతుంది మంచి దయ్యం. అప్పుడు వాళ్ళు ఇలా అంటారు. చూడు మంచి దయ్యం, నేను మా అమ్మకి తెలియకుండా తినడానికి 5 పల్లీలు తెచ్చుకున్నా. ఇక్కడికి వచ్చాక తిందాం అనుకున్నా. నేను వచ్చేసరికి ఉదయుడు ఇక్కడే ఉన్నాడు. సరే, నా మిత్రుడే కదా అని నేను తెచ్చుకున్న దానిలో 2 పల్లీలు ఇచ్చాను. నేను 2 పల్లీలు తిన్నాను. ఇప్పుడు మిగిలిన పల్లి నేను తీసుకుంటా అంటే లేదు, తనకి కావాలి అని గొడవ పడుతున్నాడు అని చెప్తాడు. అది విన్న మంచి దయ్యం నవ్వుతూ ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నావు మంచి దయ్యం? ఏడ్చినట్టే ఉంది మీ గొడవ. పల్లి కోసమా గొడవ పడేది? మీరు ఇంకా దేనికోసమో గొడవ పడుతున్నారేమో అని భయపడి సచ్చా. మాకు నువ్వే న్యాయం చెప్పు మంచి దయ్యం. ఈ తొక్కలో పల్లీల గొడవకి న్యాయం కూడా చెప్తారా? మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ 4 దయ్యాలే గుర్తొస్తున్నాయి. 4 దయ్యాలా? వాళ్ళెవరు? ఇప్పుడు వాళ్ళెందుకు గుర్తుకొచ్చారు? అసలు ఎక్కడుంటారు అని అడుగుతారు వాళ్ళు మంచి దయ్యాన్ని. అప్పుడు మంచి దయ్యం ఇలా చెప్తుంది. ఒక పెద్ద అడవి మధ్యలో చూస్తేనే భయపడేలా ఒక బంగ్లా ఉంది. అందులో రాజు ఆత్మ తిరుగుతూ ఉంటుంది అని అక్కడ ప్రజలు నమ్మేవాళ్ళు. అందరూ ఆ బంగ్లాని రాజాసాబ్ బంగ్లా అని పిలిచేవాళ్ళు. ఆ 4 దయ్యాలకి ఆ బంగ్లానే ఇల్లు. ఆ 4 దయ్యాలు ఆ చుట్టుపక్కల ఉండే ఊర్లో వాళ్ళని భయపెడుతూ సంతోషించేవాళ్ళు. రోజు మొత్తం ఊర్లో తిరిగి రాత్రి అవగానే ఆ రాజాసాబ్ బంగ్లా మీద కలిసేవాళ్ళు. అలా అందులో మొదటి దయ్యం ఆ బంగ్లా దగ్గరికి వచ్చి మిగతా దయ్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతసేపు అయినా అక్కడికి ఒక దయ్యం కూడా రాలేదు. అప్పుడు ఇలా అనుకుంటూ ఉంటుంది. అని అనుకుంటుంది ఆ తెలివైన దయ్యం. అలా అనుకుంటూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా కొద్దిసేపు అయ్యాక అక్కడికి మిగతా 3 దయ్యాలు వస్తాయి. అప్పుడు తెలివైన దయ్యం ఇలా అంటుంది. చూస్తుంటే మీకు తిండి ఎక్కువైనట్టుంది. నేను వచ్చి ఎంతసేపటి నుండి మీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా అని అంటుంది ఆ తెలివైన దయ్యం. అప్పుడు చిట్టి దయ్యం ఇలా అంటుంది. అవునా? అయినా నువ్వు ముందొచ్చి మమ్మల్ని అంటున్నావు, నేను ముందెవరు రమ్మన్నారు అని అంటుంది చిట్టి దయ్యం. అప్పుడు తెలివైన దయ్యానికి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఇలా అంటుంది. అయినా మీతో స్నేహం చేయడం నాది బుద్ధి తక్కువ. మీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? నేను మీతో స్నేహం చేయడమే మీ మొహాలకు ఎక్కువ అని తిడుతుంది తెలివైన దయ్యం ఆ 3 దయ్యాలని. అప్పుడు అందులో తిండిబోతు దయ్యం ఇలా అంటుంది. నువ్వు ముందు వచ్చి మమ్మల్ని తిడతావేంటి? మేము ఆకలి అవుతుందని తినడానికి వెళ్ళాం, అక్కడ మాకు ఆలస్యమైంది. ఏంటి ఈ సమయంలో తినడానికి వెళ్ళారా? అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైంకి తినడం ఏంటి? మేము మొహం కాకపోతే దయ్యాలు తిరిగే టైము, మనం దయ్యాలనే కదా. అలా చూస్తే మేము మా టైంకే తిన్నాం, నువ్వే మనం దయ్యాల మన సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు అని అంటుంది తిండిబోతు దయ్యం. అప్పుడు తెలివైన దయ్యానికి కోపం ఇంకా పెరుగుతుంది. అప్పుడు అందులో నిద్ర దయ్యం ఇలా అంటుంది. ఏంటి మీ గొడవ? అర్ధరాత్రి అయ్యింది, పడుకోకుండా గొడవ పడుతున్నారేంటి? మీ అరుపులకు నాకు నిద్ర రావడం లేదు, మీరు ఆ పక్కకి వెళ్ళి గొడవ పడండి అని అంటుంది ఆ నిద్ర దయ్యం మిగతా దయ్యాలని. అప్పుడు ఆ దయ్యాలన్నిటికీ కోపం వచ్చి ఆ నిద్ర దయ్యాన్ని ఆ బంగ్లా మీద నుండి కిందికి విసిరేస్తాయి. ఇక్కడ మేము సీరియస్ గా మాట్లాడుతుంటే పడుకున్నదే కాకుండా విధవ మాటలు మాట్లాడతావా అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మరుసటి రోజు ఉదయం అందరూ ఆ బంగ్లా మీద కలిసి ఇలా అనుకుంటారు. ఈ రోజు మనం వేరువేరుగా కాకుండా కలిసి వెళ్దాం, సరదాగా ఉంటుంది అందరం కలిసి వెళ్తే. అవును, నువ్వు అన్నట్టే చేద్దాం అని అనుకొని అందరూ గాలిలో ఎగురుతూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా వాళ్ళకి తీయటి వాసన వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. అబ్బా, ఏమి వాసన! చాలా తీయగా వస్తుంది, కానీ ఇది దేని వాసన అర్థం అవ్వట్లేదు.
తెలివైన దయ్యం, నువ్వు మన నలుగురిలో నువ్వే తెలివైన దానివి అని ఫీల్ అవుతూ ఉంటావు కదా, ఇది దేని వాసనో నువ్వే చెప్పు. అని అంటుంది నిద్ర దయ్యం. అప్పుడు తెలివైన దయ్యం ఇలా అంటుంది. ఇది ఇక్కడ దగ్గరలో ఎవరో భోజనం వండుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇంత మంచి వాసన వస్తుంది. అని అంటుంది తెలివైన దయ్యం. అప్పుడు అందరూ నవ్వుకుంటారు. వాళ్ళు కాదు అని చెప్తారు, కానీ తను చెప్పిందే కరెక్ట్ అని వాళ్ళతో గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడు అందులో తిండిబోతు దయ్యం ఇలా అంటుంది. మీరు మళ్ళీ మొదలు పెట్టారా? నేను ఒక్కడిని ఉన్నాన సంగతి మర్చిపోయారా? నా పేరేంటి? తిండిపోతు దయ్యం. నన్ను అడిగితే నేను చెప్తా కదా. అని అంటుంది తిండిబోతు దయ్యం. అప్పుడు అందరూ అవునా, సరే చెప్పు అదేంటో అని అడుగుతారు. అప్పుడు తిండిబోతు దయ్యం ఇలా అంటుంది. ఇది మామిడి పళ్ళ వాసన. ఇక్కడికి దగ్గరలో ఎంతో తీయటి మామిడి పళ్ళ తోట ఉంది. మనం అక్కడికి వెళ్తే మనం ఈ రోజు రుచికరమైన మామిడి పళ్ళు తినొచ్చు అని అంటుంది తిండిబోతు దయ్యం. అప్పుడు వాళ్ళందరూ కలిసి మామిడి తోట ఎక్కడుందో వెతుకుతారు. అదిగో అక్కడ మామిడి తోట ఉంది. పదండి అక్కడికి వెళ్దాం అని అనుకొని అందరూ అక్కడికి వెళ్తారు. అలా తోటలోకి వస్తారు. తోటకి వచ్చాక ఇలా అనుకుంటారు. ఈ తోటలో ఎక్కడ మామిడి పళ్ళు కనిపించడం లేదు. ఈ తోటలో పండ్లు మొత్తం ముందే కోసేశారనుకుంటా. అవును, అదే జరిగి ఉండొచ్చు. కానీ నా ముక్కుకి పండ్ల వాసన వస్తుందంటే ఇక్కడ ఎక్కడో ఏదో చెట్టుకి ఇంకా పండ్లు ఉండే ఉంటాయి. మనం వెతికితే మనకు ఆ పండ్లు దొరుకుతాయి. పదండి అందరం అన్ని వైపులకి వెళ్ళి వెతుకుదాం అని అనుకుంటారు. అప్పుడు తెలివైన దయ్యం ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళతో వెళ్ళి వెతకాలి అంటే నాకంత ఓపిక లేదు. ఏదో ఒక సాకు చెప్పి ఇక్కడ కూర్చుంటే వాళ్ళు వెళ్ళి తెచ్చిన పళ్ళలో నుండి కొన్ని నాకిస్తారు. అవి తిండి సరిపోతుంది అని అనుకుంటుంది తెలివైన దయ్యం. అలా అనుకొని వాళ్ళతో ఇలా అంటుంది. నాకు ఈ చెట్టు దగ్గర కొంచెం పని ఉంది. మీరు వెళ్ళి పళ్ళు తీసుకుని రండి. ఆ లోపు నేను నా పని పూర్తి చేస్తా. నీకు ఇక్కడ ఏం పని? మీరైతే వెళ్ళి రండి, నేను వచ్చాక చెప్తా. నీకు పండ్లు కావాలంటే మాతో రా, లేదా ఇక్కడే ఉంటా అంటే మాకు దొరికిన పండ్లు మొత్తం మేమే పంచుకుంటాం అని అంటాయి ఆ దయ్యాలు. అప్పుడు చేసేదేమీ లేక వాళ్ళతో వెళ్తుంది ఆ తెలివైన దయ్యం. అలా వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్ళాక వాళ్ళకి దూరంగా ఒక చెట్టుకి పండ్లు కనపడతాయి. అప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అదిగో అక్కడ మామిడి పండ్ల చెట్టు ఉంది. అబ్బా, వాటిని చూస్తేనే నోరు ఊరుతుంది నాకు. మీరు వాని పట్టుకోండి, లేకుంటే మనకు ఒక్కటి కూడా మిగిల్చకుండా మొత్తం వాడ తినేసేలా ఉన్నాడు. నాకు బాగా నిద్ర వస్తుంది, వాడిని మీరే పట్టుకోండి. వీడొక్కడు ఎప్పుడు నిద్రలోనే ఉంటాడు. సరే పదండి మనం ముందుకెళ్దాం అని అనుకొని ముందుకు వెళ్ళబోతూ ఉంటే తిండిబోతు దయ్యం ఇలా అంటుంది. మనమందరం ఆ చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా వస్తే మనల్ని చూస్తారు కదా. ఎవరైనా వస్తే చెప్పడానికి ఒకరు ఇక్కడ ఉండండి అని అంటుంది తిండిబోతు దయ్యం. కానీ అందులో ఎవరు నేనుండనంటే నేనుండను అని గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు తెలివైన దయ్యం ఇక్కడ ఎవరు ఉండాలో మీరు చెప్తా. నువ్వు ఇక్కడ ఉండు, మేము వెళ్ళి నీకు కూడా పళ్ళు తీసుకుని వస్తాం అని చెప్పి నిద్రపోతు దయ్యాన్ని అక్కడనే వదిలిపెట్టి ఆ 3 దయ్యాలు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాయి. అలా చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే ఆ చెట్టు మీద 5 మామిడి పండ్లే ఉంటాయి. వాటిని చూసి ఇలా అనుకుంటారు. ఇదేంటి, ఎన్నో మామిడి పళ్ళు ఉంటాయి అనుకొని వస్తే 5 పండ్లే ఉన్నాయి. ఇవి మనకి ఎలా సరిపోతాయి? అవి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు వెళ్ళి పండు తెంపురా గుండుగా. తెంపండి మాకు చెప్తావేంటి? నువ్వు వెళ్ళి తెంపుపో. ఎప్పుడు మాకు పండు చెప్పడానికే ఉంటావు నువ్వు అని అంటుంది తిండిబోతు దయ్యం. దానితో మళ్ళీ వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో ఆ తోటమాలి వస్తూ ఉంటాడు. ఎవరో వస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దానికి అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఎవరైనా వస్తే చెప్పమని ఆ నిద్రపోతు దయ్యానికి చెప్పాం కదా. తోటమాలి వస్తుంటే మనకి చెప్పకుండా వాడెక్కడికి వెళ్ళాడు అని అనుకొని ఆ నిద్రపోతు దయ్యం ఉన్న దగ్గరికి వస్తారు అందరూ. వచ్చి చూసేసరికి ఆ నిద్రపోతు దయ్యం హాయిగా పడుకొని ఉంటుంది. అది చూసి వాళ్ళు ఇలా అంటారు. వీడేంటి ఇంత మంచిగా పడుకున్నాడు? పడుకొని చాలులే అని లేపడానికి ప్రయత్నిస్తుంది తిండిబోతు దయ్యం. కానీ ఆ దయ్యం లేవదు. అప్పుడు ఇలా అంటుంది. అని అంటుంది. అయినా సరే ఆ దయ్యం అలానే గురక పెడుతూ పడుకుంటుంది. అప్పుడు తెలివైన దయ్యం చలి పెడుతుందని లేస్తలేవా? శాస్త్రైతులని లేస్తలేవా? నువ్వు ఏదో మమ్మల్ని పోషిస్తావనుకుంటే నువ్వు ఇట్లా పన్నవేంది బేటా? నువ్వు ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక పెళ్ళాం పిల్లలు ఎలా పోషిస్తావు బేటా? మార్రా మార్రా మైదా పిండి అని అంటుంది తెలివైన దయ్యం. అప్పుడు లేచి నించుంటుంది నిద్రపోతూ దయ్యం. లేచి ఇలా అంటుంది. వచ్చారా? ఏవి మామిడి పండ్లు? నావి నాకు ఇస్తే నేను తింటా. ఇంకెక్కడి మామిడి పండ్లు?
నిన్ను నమ్ముకున్నాను చూడు, మాకు బుద్ధి లేదు. మీకు తెలుసు కదా నాకు నిద్ర ఎక్కువ వస్తుంది అని. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? కొద్దిసేపు ఆగి తోటమాలి వెళ్ళాక మళ్ళీ వెళ్దాం అని అనుకొని అక్కడే కొద్దిసేపు ఉండి ఆ తోటమాలి వెళ్ళిపోయాక మళ్ళీ వెళ్తారు. ఈసారి నిద్రపోతు దయ్యాన్ని కాకుండా తిండిబోతు దయ్యాన్ని అక్కడ పెట్టి వెళ్తారు. అలా వెళ్ళి ఆ చెట్టుకు ఉన్న 5 మామిడి పండ్లు తీసుకొని వస్తారు. అక్కడ నుండి ఆ పండ్లు తీసుకొని రాజాసాబ్ బంగ్లాకి వస్తారు. అక్కడికి వచ్చాక ఆ 5 మామిడి పండ్ల నుండి తలా ఒక పండు తీసుకొని తింటారు. ఈ 5వ మామిడి పండు నాకే దక్కుతుంది, ఎందుకంటే మా నలుగురిలో తెలివైన దయ్యాన్ని నేనే కాబట్టి అని అంటుంది తెలివైన దయ్యం. అప్పుడు నేను అక్కడ కాపలాగా ఉండకపోయి ఉంటే అసలు మామిడి పండ్లు మనకి దక్కేవే కాదు, కాబట్టి నాకే ఒకటి ఎక్కువ వస్తుంది. పండ్లు బాగా తింటే నిద్ర బాగా వస్తుంది కాబట్టి ఆ పండు నాకే దక్కాలి. అందరిలో నేను చిన్నదాన్ని కాబట్టి ఆ పండు నాకే వస్తుంది. అని ఆ పండు నాకు అంటే నాకు అని ఆ 4 దయ్యాలు గొడవ పడుతూ ఉంటారు. అలా వాళ్ళు గొడవ పడుతూ ఉండగా అక్కడికి ఒక కోతి వచ్చి ఆ పండు తీసుకొని పారిపోతుంది. అయ్యో అయ్యో, ఆ పండుని కోతి ఎత్తుకెళ్ళింది అని అంటుంది తిండిబోతు దయ్యం. అప్పుడు మిగతా దయ్యాలు మీరు ఆ పండు నాకు ముందే ఇచ్చుంటే ఇప్పుడు ఇలా అయ్యేది కాదు. మీతో ఉండడం నాదే తప్పు. ఇక నేను మీతో ఉండను, వెళ్ళిపోతున్నా. మీతో ఉంటే నేను నా కడుపు నిండా తినలేను. నేను ఇక మీతో ఉండను అని ఆ 4 దయ్యాలు ఒకరి మీద ఒకరు మాటలు అనుకొని అక్కడ నుండి గొడవ పడి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయాక కొన్ని రోజులకి అందులో తిండిబోతు దయ్యం ఒక చెట్టు మీద కూర్చొని ఉంటుంది. అప్పుడు వాళ్ళు 4 దయ్యాలు కలిసి తిరిగినవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను ఇప్పుడు ఒక్కదాన్నే ఉంటున్నా. మేము నలుగురం ఉన్నప్పుడు ఏమి చేసినా నలుగురం వెళ్ళేవాళ్ళం. అప్పుడు చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. అలా అనుకొని తిరిగి ఆ రాజాసాబ్ బంగ్లా దగ్గరికి వస్తుంది. తిండిబోతు దయ్యంలానే మిగతా వాళ్ళు కూడా అనుకొని బంగ్లా దగ్గరికి బయలుదేరుతారు. తెలివైన దయ్యం, నిద్రబోతు దయ్యం బంగ్లా దగ్గరికి వస్తారు. అక్కడ కలిసి ఇలా అనుకుంటారు, ఆ రోజు మనం గొడవ పడకుండా ఉంటే బాగుండు. ఇక్కడికి మన ఇద్దరమే వచ్చాం. తిండిపోతు దయ్యానికి, చిట్టి దయ్యానికి మన మీద ఇంకా కోపం తగ్గలేదు అనుకుంటా అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు. బంగ్లాకి 4 దయ్యాలు బయలుదేరుతాయి కానీ 2 దయ్యాలే వస్తాయి. మిగిలిన 2 దయ్యాలు ఎందుకు రాలేదో తరువాత భాగంలో చూడండి. తరువాతి భాగం చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ అన్ని చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింటూ, బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకు. నేను మీ మంచి దయ్యం.